హైదరాబాద్ సారథి స్టూడియోలో గొడవ జరిగింది. షూటింగ్ జరుగుతుండగా లొకేషన్ కు వెళ్లి కాస్ట్యూమర్ సత్యనారాయణపై దాడి చేశారు. యూనియన్ సెక్రటరీ నరసింహారావు దాడి చేశాడు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు సత్యనారాయణ. దీంతో కాస్ట్యూమర్ యూనియన్ సెక్రటరీ నరసింహారావుపై కేసు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ సారథి స్టూడియోలో గొడవ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఫణి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫణి, ప్రస్తుతం అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకు గొడవ మొదలైంది? కాస్ట్యూమర్స్ కి అలాగే యూనియన్ సభ్యులకి ఏంటి అక్కడ గొడవ? ప్రియా, సారథి స్టూడియోస్లో ఒక టీవీ సీరియల్ షూటింగ్ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సత్యనారాయణ అనేటువంటి కాస్ట్యూమర్ ఆ షూటింగ్కి చాలా కాలంగా పనిచేస్తూ ఉండడం వల్ల అతను యాజ్ యూజువల్గా తన షూటింగ్కి వెళ్ళడం జరిగింది. అయితే కొంతమంది కాస్ట్యూమర్స్ యూనియన్ సభ్యులకి ఈ విషయం తెలిసి సెక్రటరీ అనేటువంటి నరసింహకి ఈ విషయం తెలియక కొంతమంది సభ్యుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి సత్యనారాయణ మీద దాడి చేయడం జరిగింది. సత్యనారాయణని దుర్భాషలాడుతూ ఆయన కొట్టడం కూడా జరిగింది. సో ఈ విషయం మీద సత్యనారాయణ చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయండి. ఒక పక్క ఫెడరేషన్ నాయకులు ఎవరిని ఎటువంటి ఇబ్బందులు గురి చేయమని, తాము సమ్మె అనేటువంటిది శాంతియుతంగానే చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అనేటువంటిది నిజంగా విషాదకరమనే చెప్పాలి. ఎందుకంటే చాలా షూటింగ్స్ యాజ్ యూజువల్గా జరుగుతూ ఉన్నాయి. అంటే కొంతమంది 30% వేతనాలను హైక్ చేసి ఇస్తాము, మా షూటింగ్లు ఏమీ ఆపకండి అని చెప్పి ఫెడరేషన్ నాయకులతో చెప్పినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ షూటింగ్స్ యాజ్ యూజువల్గా అవుతున్నాయి. ఇది ఒక టీవీ సీరియల్ షూటింగ్ సారథి స్టూడియోలో జరుగుతూ ఉంటే ఆ కాస్ట్యూమర్ ఎప్పటి నుంచో దానికి పనిచేస్తున్న వ్యక్తి. సో అతను వెళ్తే ఈ కాస్ట్యూమర్ యూనియన్కి సంబంధించినటువంటి వ్యక్తులు అతని మీద దాడి చేయడం అనేటువంటిది నిజంగా ఖండించాల్సిన విషయంగా అందరూ కూడా అంటా ఉన్నారు. సో ఈ విషయాన్ని ఫెడరేషన్ నాయకుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తాము ఖండిస్తున్నామని, ఇలా దాడులకి పాల్పడే ఇది తాము కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ముఖ్యంగా ఫెడరేషన్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమతో చర్చలు ఈరోజు జరుగుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. నిర్మాతలు కూడా వాళ్ళతో కూర్చునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి అని చెప్పేసి నిన్న మెగాస్టార్ చిరంజీవి కూడా నిర్మాతల మండలికి సూచించడం జరిగింది. సో ఈ మీ ఇద్దరు కూర్చొని ఒక అవగాహనకు వస్తే అది వెల్ అండ్ గుడ్. లేదు అని అంటే నేను కూడా దీనికి ఏ రకమైనటువంటి పరిష్కారం సూచించగలనా అనేటువంటిది ఆలోచిస్తాను అని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఉదయం ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా చిరంజీవి విషయాన్ని పర్టికులర్గా మళ్ళీ కొంతమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చర్చించుకొని ఒక ఉపయుక్తకరమైనటువంటి అవగాహనకు వచ్చి ఈ సమస్యకి పరిష్కారం కనుక్కుంటారు అని చెప్పి తాను ఆశిస్తున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మనం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్తో కూడా మాట్లాడడం జరిగింది. అనిల్ కూడా తాను నిర్మాతల అందరితోనూ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానని, మ్యాక్సిమం ఈరోజు చర్చలు కొనసాగే అవకాశం ఉందని కూడా ఆయన తెలియపరచడం జరిగింది.